శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. మున్ముందు జిల్లా రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని ఆయన అన్నారు. నియోజకవర్గ టీడీపీ అభిమానులు కార్యకర్తల ఆదరాభిమానాలు అవసరమన్నారు. మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ లక్ష్మీదేవి ఆశీస్సులతో ముందుకు వెళ్తానని తెలిపారు. ముందుగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు ఉదయపూర్వక నమస్కారాలు. నేను మీ గొండు శంకర్. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ప్రకటించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కుటుంబం గత 20 ఏళ్లుగా క్రియాశీలకంగా పార్టీని పెట్టినప్పటి నుండి 40 ఏళ్లుగా పార్టీలో సేవలు అందిస్తూ, మా నాన్నగారు శ్రీకాకుళం మండలం ఎంపీపీగా, నేను ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ మరియు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా, అలాగే మా అమ్మగారు ప్రస్తుతం ఎంపీటీసీగా, మా మిస్సెస్ మొన్న ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. అలాగే మా మిస్సెస్ కూడా గతంలో సర్పంచ్గా కూడా కొనసాగించడం జరిగింది. మేము 40 ఏళ్లుగా సర్పంచ్గా ఉంటూ శ్రీకాకుళం రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేస్తూ, అలాగే పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఒక ఎడ్యుకేటెడ్ గా పార్టీ కష్టపడే వ్యక్తిగా నా పేరుని ఖరారు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతంలో ఈ నియోజకవర్గం, శ్రీకాకుళం నియోజకవర్గం, అలాగే రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఈ నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడానికి నేను ముందుకొస్తున్న తరుణంలో మీ శ్రీకాకుళం ప్రజల అందరి యొక్క ఆశీస్సులు నాపై ఉన్న నమ్మకాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, మున్ముందు శ్రీకాకుళం అభివృద్ధి అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడతానని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు మీరందరూ కృషి చేసి నన్ను ఆశీర్వదించి నన్ను కూటమి అభ్యర్థిగా గెలిపించి నన్ను పంపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, అలాగే మాజీ మంత్రివర్యులు తండ్రి సమానులు గుండా అప్పల సూర్యనారాయణ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు గుండా లక్ష్మీదేవి గారు, వారిని కూడా గౌరవించుకుంటూ వారి అడుగుజాడల్లో ముందుకు వెళ్తానని నేను తెలియజేసుకుంటూ, మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాపై ఎల్లవేళలా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం.